బీసీలకు కీలక పదవులు రావటాన్ని చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లి ఈశ్వరరావు మండిపడ్డారు. ఎమ్మెల్యే గల్లా మాధవి నిరంతర శ్రామికురాలు అయినందుకే టీడీపీ పోలిట్ బ్యూరో పదవి దక్కిందని గుర్తు చేశారు. అయితే ఈ విషయంలో అంబటి రాంబాబు విమర్శలు చేయడం సమంజసం కాదని హితవు పలికారు. ఎంటీబీ సెంటర్లోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద శనివారం ఈశ్వరరావు మాట్లాడారు. దాడులు చేసే సంస్కృతి తమకు లేదని అన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే మాధవికి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలుగా నియమించిన సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పాలాభిషేకం చేశారు. టీడీపీ బీసీ నాయకులు తుమ్మల నాగేశ్వరరావు, గాలం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా బీసీల పితామహుడు, బీసీల ఆరాధ్య జయము మా మహాత్మా జ్యోతిబా పూలే గారి విగ్రహానికి పాలాభిషేకం చేసి వారికి పూలమాలలతో ఘన నివాళులు బీసీ పెద్దలందరం కూడా అర్పించడం జరిగింది. ముఖ్య కారణం మా గౌరవ శాసనసభ్యులు గుంటూరు చరిత్రలోనే 52,000 మెజార్టీతో అత్యధిక మెజార్టీతో గెలుపొంది బీసీల గలం, బీసీల యొక్క స్వరాన్ని అసెంబ్లీలోనూ అలాగే బీసీల సంక్షేమం అభివృద్ధి కొరకు పశ్చిమ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి సంక్షేమం కొరకు అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి మా గల్లా మాధవి గారిని గుర్తించి మా యువగలం అధినేత జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నారా లోకేష్ గారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధిష్టానం క్రియాశీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. మా గల్లా మాధవి గారికి పొలిట్ బ్యూరో సభ్యురాలుగా అవకాశం ఇచ్చినందుకు గౌరవ తెలుగుదేశం పార్టీ పెద్దలకు అలాగే ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా బీసీ సామాజిక వర్గాల తరపున అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేశాం. పదవులు వస్తున్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. దాన్ని తీవ్రంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరం మేము ఖండిస్తున్నాం. మేము మీ ఇళ్ల మీదకి దాడులు వచ్చే సంస్కృతి మా పార్టీకి కానీ మా నాయకులకి మా కార్యకర్తలకు అలాంటి సంస్కృతి లేదు. దాడులు చేసి హత్యలు చేసి ఇబ్బందులు పెట్టి డోర్ డెలివరీలు చేసి బీసీల మీద అనేకమైన దాడులు చేసినటువంటి సంస్కృతి మీ పార్టీది, మీదని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఒక మండల స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తల్ని, ఒక గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తల్ని పొలిట్ బ్యూరో సభ్యులుగా అవకాశం కల్పించారు మా యువనేత నారా లోకేష్ గారు. ఆ క్రమంలోనే బీసీల కొరకు అహర్నిశలు శ్రమిస్తూ పశ్చిమ నియోజకవర్గ ప్రజల్ని అన్ని విషయాలు అందుబాటులో ఉంటూ నిరంతర శ్రామికురాలుగా పనిచేస్తున్నటువంటి గల్లా మాధవి గారికి ఒక మంచి అవకాశం కల్పించారే తప్ప నీ ఇంటి మీదకి ఏదో దాడులకు వచ్చారని మాట్లాడటం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని కూడా బీసీలు పదవులు పొందిన దాన్ని కూడా రాజకీయం చేసి మాట్లాడుతున్నాడు అంటే నిజంగా అంబటి రాంబాబు గారు పూర్తిగా బీసీలకు వ్యతిరేకి అంబటి రాంబాబు అని చెప్పి మేమందరం కూడా ఖండిస్తున్నాం. ఈరోజు అంబటి రాంబాబు గారు అబద్ధాల రాంబాబు అయినటువంటి ఆయన తెలుగుదేశం పార్టీ నిర్మాణాత్మక నిర్ణయాల్లో ఏదో పదవులు వస్తే ఆ పదవులకి ఉద్దేశించి మా మీద దాడి చేసిన వాళ్ళకి పదవులు వస్తున్నాయి అనేటువంటి భ్రమతో అతను ఇలా నిరాదీక్ష కూర్చోవటం అతని యొక్క రాజకీయ అవగాహన రాహిత్యానికి పునాది అని చెప్పేసి నేను తెలియజేసుకున్నా. ఎందుకంటే రాజకీయ అవగాహన ఉన్న ఎవరు కూడా దీన్ని చర్చలోకి తీసుకురారు. ఆ యొక్క చర్చను నువ్వు తీసుకొచ్చావంటే కేవలం గల్లా మాధవి గారు పోలిట్ బ్యూరో సభ్యులుగా వచ్చిన తర్వాత నీకు ఎంత భయం పడుతుందో ఆమె మీద అర్థమవుతూ ఉంది ఇవాళ ప్రజలకి. ఎందుకనంటే ఆమె నియోజకవర్గ శాసనసభ్యురాలుగా 50,000 పైసలకు నియోజకవర్గంలో ఎప్పుడు లేనటువంటి మెజార్టీతో గెలుపొంది ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సాధించుకుంటూ ఉండి పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం మీద కూడా కొన్ని సందర్భాలు ఈ మధ్య పేపర్లు కూడా చూసాం. కొన్ని సందర్భాల్లో గుంటూరు మెయిన్ రోడ్డు మీద గుంతలు పడితే పార్టీ అధికారంలో కూడా పార్టీకి వ్యతిరేకంగా నేను ప్రజలు అనుకున్నా కూడా గుంతలు పొడవలేదనేటువంటిది నిర్ణయించి ఎదిరించే తత్వం, ఎదురు తిరిగే తత్వం, ప్రశ్నించే తత్వం, అభివృద్ధికి పునాది వేసే తత్వం ఉన్నటువంటి గల్లా మాధవి గారిని తెలుగుదేశం పార్టీ గుర్తించి ఇవాళ సమితి ద్వారా స్థానం కల్పిస్తే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నాకు స్థానం ఉండదు. ఇవాళ ఈ విధంగా ఉంటే రేపొద్దున నేను కనీసం డిపాజిట్లు కూడా నాకు రావు. రేపొద్దున మేము కూతుర్ని పెడదాం అనుకున్నాం, ఆమె కూడా రావు అనేటువంటి భయంతో ఈ విధంగా రోడ్డును పడుతున్నావు తప్పితే కేవలం నీవెక్క ఏదో ప్రజలకు చేయాలా, రాష్ట్రంలో ఇది అన్యాయం జరుగుతుందని మాత్రం కాదు. అవన్నీ కూడా ప్రజలందరూ గుర్తిస్తున్నారు. ఇకనైనా మానండి మీ యొక్క సబద్ధాల విధానాలని ఇక పురుషా పెట్టండి. నువ్వేదో సంబరాలు రాంబాబు, ఈ సంబరాల రాంబాబుతో నిన్నదాకా జలసాలు చేసుకున్నావు. అందరూ ఏదో చదువు ఏదో డ్యాన్సులు వేసుకున్నాళ్లే, పబ్బం గడుపుకుంటున్నాళ్ళే అనుకున్నావు. కానీ గుంటూరు పట్టణంలోకి వచ్చిన తర్వాత గుంటూరు పట్టణంలో నువ్వు నోరు జారి తెలుగుదేశం పార్టీ అధినాయకుడిని నువ్వు మాట్లాడినటువంటి మాటలకి నీ యొక్క గుణపాఠం ఏ విధంగా సవి చూసావు ప్రజల ద్వారా, ప్రజల వ్యతిరేకతోటి.